చాలా రోజులైంది కదా ఇలా మాట్లాడి, నాకే ఏదో కొత్తగా ఉంది ఇలాగ వీడియోలో మాట్లాడుతుంటే. ఎట్లా వస్తాయో ఈ దోశలు, చిన్న టెన్షన్గా ఉంది. వాటర్ వేయకుండా మిక్సీ పట్టేద్దామని, ఎందుకంటే టేస్టా తింటున్నానన్నా. ఎలాగో వాటర్ ఉంటుంది కదా, ఇవి కొన్ని ఎక్కువ ఉన్నాయి. పైగా అప్కమింగ్ మాది ఒక ట్రిప్ ఉంది. ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసి వెళ్ళిపోతే పాడైపోతాయి కదా, సో అందుకనే ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనుకొని. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఎలా నడుస్తున్నాయి శ్రావణ మాసం పూజలు? మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు, ఆల్సో ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం చేసేసిన వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి బిజీగా ఉంటాయి కదా మనకు పండగలన్నీ. వాటి నుంచి వీడియోలు అయితే రెగ్యులర్గా ఉంటాయి. ఇంతకు ముందులాగా బ్రేక్ అయితే రాదనుకుంటున్నాను. ఐ విష్ అండి. సో అటుకులు ఆల్రెడీ నానబెట్టేశాను. అలాగే లెఫ్ట్ ఓవర్ పన్నీర్ ఉందన్నమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో బేసన్ చిల్లా చేస్తున్నాను, దానికి యూజ్ చేసా. అది కాకుండా కొంచెం మిగిలింది. దాంతోపాటు కీరకాయలు, ఇవి ఫ్రెండ్ షేర్ చేసుకుందండి వాళ్ళ గార్డెన్ నుంచి. ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా. అది కూడా నాటు కీర దోసకాయ అన్నమాట. ఇంకా అటుకులు ఇక్కడ నానబెట్టుకుంటున్నాను అనమాట, వాష్ చేసేసుకుని. దాంతోపాటు కొబ్బరి ముక్కలు కూడా అవి ఫ్రీజర్లో ఉన్నాయి. పూజలకు అవి వాడతాను కదా, అవి ఫ్రీజ్ చేసుకుంటాము. అవి ఇంకా ఇలాగా అవసరానికి పనికొస్తాయి బాగా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. చాలా రోజులైంది కదా ఇలా మాట్లాడి, నాకే ఏదో కొత్తగా ఉంది ఇలాగ వీడియోలో మాట్లాడుతుంటే, తీస్తుంటే. చాలా గ్యాప్ వచ్చింది కదా. సో అలాగే చాలా రోజుల తర్వాత ఇవాళ డిన్నర్ రొటీన్ చేస్తున్నాను. పెద్ద వెరైటీస్ ఏం లేదండి, చాలా సింపుల్. మీరు ఇందాక చూసుంటారు కదా ఏం డిన్నర్ చేస్తున్నాను అని. సో దోశ కుకుంబర్ దోశ. విషయం ఏంటంటే మీకు ఇందాక సో ఈ దోసకాయలు ఫ్రెండ్ ఇచ్చిందనమాట, నేబర్హుడ్లో ఫ్రెండ్. వాళ్ళకి బాగా కాస్తున్నాయి. మాకైతే కొంచెం లేట్ ఈసారి, వాళ్ళకి బాగా కాస్తున్నాయి. ఇచ్చి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. 1 వీక్ లేదు, 5 days అవుతుంది అనుకుంటా. సో అవి ఎలాగో ఉన్నాయి. చూడండి. సో అవి ఎలాగున్నాయి, నాకు యాక్సిడెంటల్గా నా ఫీడ్లోకి వచ్చిందనమాట దోసకాయ దోశ, విస్మయ ఫుడ్స్ వాళ్ళది. సో ఇదేదో బాగుంది, మన ఇంట్లో కూడా దోసకాయలు ఉన్నాయి కదా ఎలాగో అని చేసేద్దామని. కాకపోతే అందులో బియ్యం యూస్ చేస్తారు, నానబెట్టిన బియ్యం. నేను బియ్యం నానబెట్టలేదు. సో అటుకులు ఉన్నాయి, అటుకులు నానబెట్టేసాను. ఇవి వేస్ట్ చేసేద్దామని, కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటు. ఇంకా కొబ్బరి వేస్తారు. నేను పొద్దున బేసన్ దోశ చేస్తున్నాను, బేసన్ చిల్లా. దాంట్లోకి పన్నీర్ క్రమ్స్ కూడా వేసాను, మోర్ ప్రోటీన్ కోసమని. ఇది అందులో వాడగా మిగిలిందనమాట. సో ఇది కూడా మిక్సీలో గ్రైండ్ చేస్తాను కదా, అప్పుడు వేసేద్దామని. అది కూడా పన్నీర్ కూడా కొంచెం ప్రోటీన్ వెళ్ళినట్టు ఉంటుంది, ఎలాగో ఉన్నది కదా వాడేద్దామని అన్నమాట సంగతి. ఇంకా మొదలెట్టేద్దాం. ఆల్రెడీ బాగా లేట్ అయింది, 8:15 అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్. సో ఇందాక చెప్పానో లేదో కానీ, ఇవి వాళ్ళ తోటలో కాసిన కుకుంబర్ అండి, కీర దోసకాయ. ఇందాక దోసకాయ అంటున్నాను కానీ స్పెసిఫిక్గా చెప్పలేదు కదా. సో వాళ్ళ తోటలో కాసిన కీర దోసకాయ ఇది. ఆర్గానిక్ అండి, ప్యూర్ ఆర్గానిక్ కీర దోసకాయ. సో అందుకనే చెక్కు తీయకుండా వేసేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేసి అలాగే వేసేద్దామని. పైగా నాటువి చూసారా, ఇంగ్లీష్ కుకుంబర్స్ కూడా కాదు. కరెక్ట్గా ఇక్కడ పడింది, మీకు చూపిస్తాను. వేస్తుంటే వచ్చి కరెక్ట్గా ఎక్కడ ల్యాండ్ అయింది చూసారా. నాబ్ ఉంటుంది కదా, డ్రాయర్ నాబ్, అక్కడ ల్యాండ్ అయింది. ఒకేసారి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. సో ఇది ఆల్మోస్ట్ ఫిల్ అయింది. సో నేను ఏం చేస్తానంటే ఇందులోకే
కొంచెం అటుకులు వేసేసి కొబ్బరి అండ్ ఆల్సో పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్. వాటర్ వేయకుండా మిక్సీ పట్టేద్దామని, ఎందుకంటే కీర దోసకాయలు ఎలాగో వాటర్ ఉంటుంది కదా. సో ఇలా ఉంది. మంచి గ్రీన్ కలర్లో ఉంది, ఎందుకంటే కీర దోసకాయ చెక్కు తీయలేదు కదా. పైగా కొత్తిమీర కూడా వేయలేదు నేను. కొత్తిమీర వేస్తుంటే ఇంకొంచెం డార్క్ కలర్లో ఉండేది. నానబెట్టిన బియ్యం అయితే ఇంకో కన్సిస్టెన్సీలో వచ్చేదేమో. ఇది కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం పిండి అంతా వేసేసాక తర్వాత చూద్దాము అని ఇంకా మిగిలినవి కూడా అలాగే వేసేసుకుంటాను. సో సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. దీంట్లో పన్నీర్ ఉందని చెప్పాను కదా, అది కూడా వేసేస్తున్నాను. సో చిక్కగా ఉన్నింది. వాటర్ యాడ్ చేశాను అనమాట, మిక్సీ కడిగిన వాటర్ కూడా, ఎందుకంటే ఇది వాటరీగా ఉండాలంట, నీరు దోశలాగా చేయాలి అని చెప్తున్నారు. కొబ్బరి వల్ల అనుకుంటా, మీరు చూస్తున్నారు కదా వెన్నలాగా వచ్చింది. కొబ్బరి వల్ల మరి పన్నీర్ వల్ల తెలియదు. ఇక్కడ వాల్స్కి అంతా అతుక్కుంది చూడండి. సో ఈ కన్సిస్టెన్సీ చేసుకున్న ఇదే ఎక్కువ అయింది, అందుకే ఇంకా మిగిలినది అయితే వేయట్లేదు పిండి. తర్వాత ఎప్పుడన్నా వేసుకోవచ్చు అని చెప్పి. సో ఇది సరిపోతుంది అన్నమాట మాకు ముగ్గురికి, అందుకని ఇక్కడ తాపేస్తున్నాను. సో ఇప్పుడు దోశలు వేసుకుంటే ఎలా వస్తుందో తెలుస్తుంది. పాన్ పెట్టేసుకుందాం. సో దాంతోపాటు శనక్కాయ గింజలు ఏం చేసుకున్నాను అనమాట. ఎండుమిర్చి వేసి, పండుమిర్చి బాగుంటుంది కొంచెం కారం కానీ చట్నీ కోసము. సో దోశ పోసుకుందాం, ఎలా వస్తుందో తెలుస్తుంది. ఎట్లా వస్తాయో ఈ దోశలు, చిన్న టెన్షన్గా ఉంది. బియ్యం అంటే అప్పాల్లాగా వచ్చి ఉంటాయి, ఇది అటుకులతో కదా. చూద్దాం. ఇది ఫస్ట్ తీయాలని అదే నేను బియ్య పిండి వేసాను నేను, ఎందుకంటే బియ్య పిండి వేస్తే తప్ప దోశలు వేసేటట్లేవి ఇవి. దాదాపు 5 minutes అయింది దోశ పోసి, ఇప్పటికి ఇలా కాలింది. అంటే బాగా టైం తీసుకుంటుంది అనుకుంటా. మీకు యూనిఫామ్గా కాలాలంటే పెను జరుపుతూ ఉండాలి మంటకి. సో అది కొంచెం కష్టమైన ప్రక్రియ కాబట్టి బియ్య పిండి వేసాను నేను. చూద్దాం, బియ్య పిండి వేస్తే బాగా వస్తుందేమో అని. మేబీ అటుకులు తక్కువ అయ్యాయేమో అని ఒకటి. ఒరిజినల్ ప్రోటోకాల్ అయితే బియ్యం యూజ్ చేశారు కదా అప్పాల్లాగా. నేను ఇంకా బియ్యం నానబెట్టిన బియ్యం లేదని అటుకులు వేసాను. కొంచెం అటుకులు ఎక్కువ వేసి ఉండాల్సిందేమో. మేబీ కీరకాయ ఎక్కువయ్యి అటుకులు తక్కువ అయ్యింది అనుకుంటున్నాను, అందుకే కూడా అయి ఉండొచ్చు. కలిపి ఆరు మందంగా పోసినా కూడా బాగా వస్తాయి అనుకుంటా. మరీ పల్చగా పోసానేమో అని కూడా. అబ్బో, ఓకే అదండి సంగతి. సో వెరీ హెల్దీ కీరకాయని అన్హెల్దీ దోశలాగా చేద్దాం అనుకొని అట్టర్ ఫ్లాప్ అయ్యేలా ఉంది అంటే అయిపోయింది. అందుకే దీన్ని ఎలా తినాలో అలాగే తినాలి. మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో బియ్యం పిండి వేసాక బాగా వస్తున్నాయి.
జస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ కూడా పెడదాము అని చూస్తున్నాము. చూద్దాం ఎలా వస్తుందో అని. సో ఇలా మంచి గ్రీన్ కలర్లో బాగున్నాయి, కానీ ఇంత మాడిస్తే తప్ప దోశ లేవట్లేదు. అందుకే కొంచెం బర్న్ట్ అయినట్టున్నాయి. సో ఇది పల్లి చట్నీ, Does it even taste good? టేస్టా? తింటున్నా నాన్న. బాగుంది నాన్న. అంటే కుకుంబర్ ఫ్లేవర్ ఉంది. కొంచెం కుకుంబర్ ఫ్లేవర్ ఉందండి, బాగుంటుంది. ఒకలాంటి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ ఉంటుంది చూడండి, అలా ఉంది. కాకపోతే అదే ఇందాక నేను వీడియోలో అన్నట్టు మేబీ నానబెట్టిన బియ్యం వేస్తుంటే బాగొచ్చేదేమో. పైగా రేషియో కూడా మేబీ పర్టికులర్గా ఉంటే కూడా బాగొచ్చి ఉంటుందేమో. సో దట్ తర్వాత మళ్ళీ బియ్య పిండి కలపాల్సిన అవసరం ఉండేది కాదేమో, తెలియదు. కాకపోతే నేను మామూలుగా ఇలాంటి రెసిపీస్కి అగైనెస్ట్. ఎందుకంటే కీరకాయ యాజ్ సచ్ వెరీ హెల్దీ కదా. అంత హెల్దీది అలా తింటేనే న్యూట్రియంట్స్, ఏది ఎలా తినాలో అలా తినాలంటారు చూడండి. ఇంట్లో చాలా ఉన్నాయి కీరకాయలు. సో ఎక్స్పెరిమెంట్ చేద్దామని మామూలుగా కీరకాయలు మేము లంచ్లో అలాగా స్లైసెస్గా కోసుకొని తినేస్తామన్నమాట, ఏదో వెజ్జీ లాగా ఉంటుంది అని. డిన్నర్కి మా ఆయన ఒప్పుకోరు, కానీ లంచ్కి బ్రేక్ఫాస్ట్ అప్పుడు తినేస్తాం మామూలుగా. కాకపోతే ఇవి కొన్ని ఎక్కువ ఉన్నాయి. పైగా అప్కమింగ్ మాది ఒక ట్రిప్ ఉంది. ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసి వెళ్ళిపోతే పాడైపోతాయి కదా. సో అందుకనే ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనుకొని ఇలాగ దోశలో వాడదాము, ఈవెన్ అన్హెల్దీ వే అయినా కూడా అని వాడేసామన్నమాట. సో పర్లేదులేండి, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఎప్పుడు సక్సెస్ అయినవి చూపిస్తే ఇలాగ ఫ్లాప్ అయిన రెసిపీస్ కూడా షేర్ చేసుకోవాలి కదా మీతో అని. అదండి సంగతి. టేస్ట్ అయితే బాగుంది, యూనో డిఫరెంట్గా. ఇన్స్టెంట్ దోశ కదా పైగా. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మోర్ ఎగ్జైటింగ్ అప్కమింగ్ వీడియోస్ వస్తున్నాయండి. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.